హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పుదీనా టమాటా చట్నీ అనమాట. సో ఫస్ట్ మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పుదీనా, అలాగే పచ్చిమిర్చి, పల్లీలు, చిన్న అల్లం ముక్క, చింతపండు కొంచెం, అలాగే టమాటాలు, ఉప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు. చూసారు కదండి, ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, తగినంత పచ్చిమిర్చి, అలాగే తగినంత చింతపండు కొంచెం. సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా అలాగే టమాటా ముక్కలు. టమాటా మొత్తం కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా అప్పటి వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా పల్లీలు అంటే వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, పుదీనా, ఈ వేయించిన మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసి, అలాగే తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడం. చూసారు కదండి, ఇప్పుడు ఇలా పోపు దినుసులు రెడీ చేసుకోవాలన్నమాట. సో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇలా పోపు దినుసులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తగినంత ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు, ఇవి వేసేసిన తర్వాత ఈ చట్నీ మిశ్రమంలో ఈ పోపు దినుసులను కలిపాడు. సో చూసారు కదండి, చట్నీ రెడీ అయిపోయిందన్నమాట. సో చాలా సింపుల్. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, లేదా బోండాలోకి కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి.